చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై బాలయ్య అని కామెంట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న డాకు మహారాజ్ టీజర్ రికార్డుల మీద రికార్డులు కొడుతుంది. అంటే మీకు ఎలా అనిపిస్తుంది బాలయ్య గారి లుక్ అదంతా చూస్తూ ఉంటే? డాకు మహారాజ్ ఎక్కడున్నావయ్యా నువ్వు? అసలు ఏందన్నా గుర్రం మీద ఇట్లా వస్తుంటే అసలు మాస్క్ వేసుకొని నిజంగా ఎక్కడున్నాడు డాకు మహారాజు? అసలు మాకు కనపడలేదు. అసలు ఒక్కటే గుర్రం చెప్పించిండు. నిజంగా అసలు గూస్ బంప్స్ వచ్చినాయి అన్న. డాకు మహారాజ్ అంటే ఏంది అసలు? మా ట్రైలర్ లో అసలు నిజంగా అద్భుతం సృష్టించిండు అన్న. అసలు మామూలుగా కాదు. పండక్కి ఒక మంచి మూవీ, మామూలు మూవీ కాదు, ఒక క్రియేటివిటీ మూవీ తెస్తుండు ముందుకి. పండగ చేసుకోనికే ఒక పండగ మూవీ తెచ్చిండు అన్న. బాలయ్య గారు బొట్టు పెట్టుకొని ఆ లుక్ ఉంది కదా, ఎలా అనిపించింది? అది వేరే లెవెల్ అన్న. అసలు ఆ బొట్టు పెట్టుకొని ఇట్లా మాస్క్ వేసుకొని గుర్రం మీద ఇట్లా వస్తుంటే డాకు మహారాజు వచ్చేస్తుండు పండగకి అన్నట్లు ఉందన్న. నిజంగా ఎక్కడున్నాడు డాకు మహారాజుని చూడాలని వెయిట్ చేస్తున్నాం మేము. ఇప్పుడు బాలకృష్ణ గారిని చాలా మంది దేవునితో పోలుస్తూ ఉంటారు కదా వాళ్ళ ఫ్యాన్స్, ఎందుకు మరి? ఎందుకంటే ఆయన డైలాగ్స్, అసలు ఆయన యాక్టింగ్ ఫిదా అన్న. నిజంగా ఆయన డైలాగ్స్ వేరే లెవెల్. నిజంగా ఆయన వేరే అన్న. నిజం అంటే బాలకృష్ణ గారి మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం మరి? నాకు మొన్న రీసెంట్గా ఒక మూవీ వచ్చింది అన్న, వీరసింహారెడ్డియా, భగవంత్ కేసరి. అందులో డైలాగ్స్ పిచ్చ అన్న. అసలు ఉన్నోడితో పెట్టుకోండి కానీ లేనోడితో పెట్టుకున్నారు అనుకో వేరే లెవెల్. అట్లాంటి డైలాగ్లు అసలు వేరే లెవెల్ అన్న. ఆ సినిమానే వేరే లెవెల్. హైదరాబాద్లో షూటింగ్ అసలు మామూలు విధ్వంసం సృష్టించింది ఆ సినిమాలో అయితే. ఓవరాల్గా ఇప్పుడు డాకు మహారాజ్ మూవీ హిట్ అనుకుంటున్నారా? 100% హిట్ రాసి పెట్టుకోండి. డాకు మహారాజు పండక్కి హిట్ కొట్టడానికి, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి రెడీగా వస్తుండు.